వెల్కమ్ టు ఈ6 టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారాయి. రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టింది, మరి రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాలతో తమకు ఆర్థికంగా ఎంత ఊరట లభించిందని పలువురు రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో చాలా లాభాలు పొందుతున్నాము అని రైతులు చెబుతున్నారు. అవసరం కూడా ఉన్నది. వాళ్ళ విద్యార్థులకు ఏదో ఫీజు రియంబర్స్మెంట్ విషయం లోపల, లేకపోతే ఇంకా రైతాంగానికి ఇంకా కొంత ఎక్కడో 5%, 2%, 3% రుణమాఫీ జరగలేదని అది కూడా లెక్క తీయమని అన్నారు. ఏ టెక్నికల్ ఆస్పెక్ట్స్తోనే కాలేదు తప్ప ఇవాళ నిన్నటి వరకు రైతులందరికీ రైతు బంధు ఇవ్వడము, ఈ మొదలైనటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఇక్కడ చేసింది. ఇది చేయడం మొదలుపెట్టి ఇప్పుడు కనీసం 1.5 year నుంచి ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నాం. ఇంకా మాకు 2.5 ఏళ్ళ సమయం ఉన్నది. ఇవాళ రేపే మా ఎలక్షన్లు వస్తలేవు, మేము ఎల్లుండి ఎలక్షన్కి పోదలేము. మాకు ఈ 2.5 ఏళ్ళలో తప్పకుండా మేము ఏమేమి చెప్పినామో అవన్నీ చేసి నిర్వహించి తీరుతామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అకౌంట్లలో వేయడం, వాళ్ళకు బీమా కల్పించడం, ఈ విధంగా రైతన్నలకు కానీ, గీతన్నలకు కానీ, నేతన్నలకు కానీ, మహిళలకు కానీ, మైనారిటీలకు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నది. ఇలా మండలానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఈ విధంగా విద్యా వ్యవస్థను కానీ నిరుద్యోగులకు దాదాపు 65,000 ఉద్యోగాలు కల్పించింది రాగానే ప్రభుత్వం. ఇలా నిరుద్యోగులకు కూడా ఏ విధంగా క్యాలెండర్ ప్రకారంగా ఇలా యూపీఎస్సీ, ఏపీఎస్ సెకండ్ కానీ, తర్వాత 4th కానీ, గ్రూప్ 1 కానీ అన్నీ కూడా క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ చేసుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఆటంకం కలగకుండా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా సిరిసిల్ల నియోజకవర్గం కాదు, ఇలా సిరిసిల్ల జిల్లాలో అటు వేములవాడ నియోజకవర్గం, ఇటు సిరిసిల్ల నియోజకవర్గం, అక్కడ ధార్మిక క్షేత్రం, ఇటు కార్మిక క్షేత్రం. ఇలా వేములవాడ కూడా ఎన్నో కోట్ల, దాదాపు 300 పైచలకు కోట్ల రూపాయలతోని ఇలా మీరు చూడండి పరిస్థితి. వేములవాడ దారి పొడవునా ఇక్కడ నుంచి అక్కడికి కూడా, ఇక్కడ బస్టాండ్ నిలబడితే మనం దేవుని గుడి కనిపించేంత విధంగా, అలాగే గుడి డెవలప్మెంట్ కూడా ఎన్నో 100 కోట్లతోని ఇలా డెవలప్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి వచ్చి వేములవాడలో ఇచ్చిన మాట తప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా గుడి డెవలప్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామాల వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ విధంగా ఎన్నో 100 కోట్లతోని ఇలా సిరిసిల్ల జిల్లా ఇంకా అభివృద్ధి పథంలో పోతా ఉన్నది. ఇంకా అభివృద్ధి పథకం ఇంకా 3 సంవత్సరాలలో ఇంకా కూడా ఎన్నో 100 కోట్లతోని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండల రైతులతో మాట్లాడేందుకు మా ప్రతినిధి శివ ఠాకూర్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అక్కడ ఈ పరిస్థితి ఏంటి, రైతులు ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు? రైట్, మనం ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలంలో ఉన్నాము. రేవంత్ రెడ్డి సర్కారు రైతుల పట్ల ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తుందో మనం డైరెక్ట్గా రైతుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం ఒక రైతు దగ్గర వెళ్తున్నాం. నా పేరు వేషాల వెంకటి, గంభీరావుపేట మండల్, విలేజ్ గంభీరావుపేట. ఇదే నాకు ఒక 2 ఎకరాల భూమి ఉన్నది. అందులో కోళ్ళ ఫారం ఉన్నది, ఒక 4,000 కెపాసిటీ. ఎలినో ప్రభావంతో ఏమని చెప్తున్నారంటే అగ్రికల్చర్ వాళ్ళు కానీ, ఆర్ఐ కానీ, ఎంఆర్ఓ వాళ్ళు కానీ, వాళ్ళని గవర్నమెంట్ తరఫున ఏమని చెప్తున్నారంటే బోర్ ఉన్నా బావి ఉన్నా ఇంతకుముందు 2 ఎకరాలు 4 ఎకరాలు వారుంటే 2 ఎకరాలు వేసుకోవాలి, 2 ఎకరాలు వారుంటే 1 ఎకరం వేసుకోవాలి, ఇబ్బంది పడద్దు, బాధపడద్దు, తర్వాత ఎండిపోయిందని చెప్పేసి వర్షాలు లేవని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి నష్టపోవద్దని చెప్పేసి ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూనే వస్తున్నారు గవర్నమెంట్. ఇక వినకపోతే అట్లా కాదు. కానీ ఒకటి ఈ యూరియాది ఇది మాత్రం నిజం ఏంటిదంటే, ఒక పాస్బుక్ తీసుకొని లైన్లో జిరాక్స్ తీసుకొని పాస్బుక్ నిజంగా ఎంత వేసిందనే దాని మీదనే యూరియా ఇస్తే బాగుంటుంది. మాట్లాంట్లో తీసుకుంటున్నాం కావచ్చు, కానీ కొంతమంది మామూలు రైతులు పాపం చిన్న ఫోన్లు, వాళ్ళకు ఆపరేటింగ్ రాక పెద్ద ఫోన్లు ఉండి కూడా దాంతో బాగా ఇబ్బంది అవుతారు. కొంతమంది తీసుకుపోయి స్టాక్ ఒక్కొక్క ఇంట్లో 10-15 ఇట్లా పెట్టుకుంటున్నారు. కానీ నేను నిజంగా కూడా ఇప్పటి వరకు 2 ఎకరాలు నాటు పడుతుంది. నాకు డిఏపి తీసుకున్నా కానీ యూరియా తీసుకోలేకపోతున్నాను, అంటే తీసుకోవచ్చు అని తీసుకోలేకపోతున్నా. కానీ ఇది ఈ గవర్నమెంట్ మాత్రం సన్న వడ్లకు బోనస్, సన్న బియ్యము, రేషన్ కార్డులు అయితే నిరంతర ప్రక్రియ, ఇది చాలా బాగుంది. ఆ గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాల నుండి కూడా
ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకుండా పోయింది. ఒక పింఛన్స్ మాత్రం ఇవ్వాలి, ఇస్తా అని చెప్తున్నారు ఆగస్టు 15 నుంచి వెళ్ళి. నాకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయింది ఈ గవర్నమెంట్లోనే. రైతు బంధు పడుతున్నది, మోడీ డబ్బులు పడుతున్నాయి, సన్నపట్లకు బోనస్ వస్తున్నది, నాకు గ్యాస్ సబ్సిడీ పడుతుంది, 200 యూనిట్లకు కరెంట్ బిల్లు వస్తున్నది. ఈ గవర్నమెంట్ సరే ఎంతసేపు చెప్పుకున్నా గట్లే ఉంటుంది అని, ఇంకా ఏమో చేయకపోయా కానీ ఈ గవర్నమెంట్ పర్లేదు. మళ్ళీ అప్డేట్ ఎప్పటికప్పుడు చెప్తున్నది. ఏమన్నా పొద్దురుడు కానీ ఇట్లా ఆర్తడి పంటలు వేసుకుంటే బాగుంటుంది అని ముందస్తు నిజంగానే చెప్తూ ఉన్నారు. ఈ ఈ ఈ చెప్పుడు ఏంటంటే ఈ కోతుల భయానికి మాత్రం వేయలేకపోతారు జనాలు. ఆ కోతులను కూడా చూస్తున్నట్టు ఊకుంటే బాగుంటుంది, వాళ్ళంతలాలు నిర్మూలించుకుంటట్టు కొంచెం అంటే విషయం చెప్తుంది. అప్పుడు ఉంటుండే వెనకటి అట్లా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం చెప్తున్నాను నేను. కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు వస్తున్నాయి అన్ని. నాకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి నాకు రైతును కాబట్టి అన్ని రకాలు వస్తున్నాయి. రైతు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయింది, రైతు బంధు పడుతుంది, మోడీ పైసలు పడుతున్నాయి, గ్యాస్ సబ్సిడీ పడుతుంది, 200 కరెంటు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి, సన్నపడ్లు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక 3 పంటలు పెడితే 3 సార్లు బోనస్ పడ్డది. యాసంగి అని చెప్పారు కానీ యాసంగి వాళ్ళు ఇవ్వలే, ఇక ఇస్తామని చెప్పారు కానీ వాళ్ళు ఇవ్వలేదు. వర్షాకాలం మాత్రం సన్నవడ్లకు బోనస్ 3 సార్లు తీసుకున్నా. ఈ గవర్నమెంట్ పర్వాలేదు, అన్ని రకాల బెనిఫిట్స్ తీసుకున్నా, కంపల్సరీ తీసుకున్నా. మాకు చాలా వాటర్ తోటి ఇబ్బంది అవుతుంది. మానే డ్యామ్కి వెళ్ళి ఉన్నది నీళ్ళు వస్తలేవు, బాగానే మరి. ఇప్పుడు మొన్న నీకు రేవంత్ రెడ్డి సర్కార్ ద్వారా రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చింది సార్, రైతు బంధు వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి, నరేంద్ర మోడీ 2,000 పడుతున్నాయి ఎకరాన, 5,000 పడుతున్నాయి ఎకరాన. ఇవి మంచిగా ఉన్నది. కార్డులు కూడా బాగానే ఇస్తారు, కరెంటు కూడా 200 యూనిట్లు ఇస్తుంది. మంచిగా చేస్తుంది గవర్నమెంట్, పర్వాలేదు. కాకపోతే ఈ వాటర్ కోతుల ప్రాబ్లం వల్ల మేము తారి పంట వేయలేకపోతున్నాము. కోతులు ఇళ్ళల్లో కానీ పట్ట చెల్ల కానీ బాగా తిరుగుతున్నాయి, కరుస్తున్నాయి సార్. అవన్నీ గవిడి ఒకటి చర్య తీసుకోండి, యూరియా ఒకటి, యాప్ నాకు చదువురా సార్, యాప్ కొట్టుతారు, కొట్టుకున్న కొట్టుకుంటారు కానీ ఒక సంచి మన వాళ్ళు ఇస్తలేరు. దాని గురించి బాగా చర్య తీసుకోండి. యూరియా కోరమండలు కూడా 28 అది బీస్ అది 2100 చేసారు. అది అంటే కొద్దిగా యూరియా ప్రాబ్లం ఉంది, అది క్లియర్ చేస్తే మొత్తానికి రైతులందరూ సంతోషంగా ఉంటారని ఊరి ఒకటి కుల్లా చేస్తే మాకు అందరికి సంతోషం. డిఏపి కూడా వస్తలేదు సార్, అది పాత రేటు ఉంది కాబట్టి వస్తలేదు. ఇది 2100 ఉంది కాబట్టి ఇది అమ్ముతురు కుల్లానే దొరుకుతుంది. కానీ రైతు బాగా కష్టాలు ఉన్నారు సార్. మాకు ఆరితారి పంట అంటే కలవదు, వాటర్ కోతులు ప్రాబ్లము, ఇళ్ళల్లో అవే, ఊరు బయట సీన్లలో కూడా అవే సార్. మాకు దయచేసి ప్రభుత్వం మంచిగా ఉంది, రైతు బంధు బాగానే ఇస్తుండు, అడిగే పైసలు పడుతుంది, సన్న బియ్యం ఇస్తుండు. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ రైతులకైతే మంచి చేస్తుంది మంచిగా చేస్తుంది సార్, మంచిగా చేస్తుంది సార్. మీరు అందరు సంతోషంగా ఉన్నారా? మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నారా? సంతోషం. మంచిగా గవర్నమెంట్ మంచిగా అనుకూలంగా ఇస్తుంది. 3 నెలలకు ఇస్తుంది బియ్యం, మన 3 నెలలకు ఇస్తుంది, మొన్న పోయిన ఒకసారి 1 నెల ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా 3 నెలలు ఇస్తా అని ప్రచారం నడుస్తుంది. కానీ ఇస్తే కావచ్చు, రేపు ఇంకా 4 రోజులు 5 రోజులు ఉంది, వస్తే కావచ్చు. ప్రభుత్వం మాత్రం మంచిగానే వస్తున్నారు, గవర్నమెంట్ మంచిగా ఫామ్ అవుతుంది సార్. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని సంతోషంగా ఈ గవర్నమెంట్ రావాలి, పనులు మాకు అభివృద్ధి చేయాలి. రైతుకు మాకు అభివృద్ధి చేస్తే ఏ గవర్నమెంట్కి ఏం చేయాలి. ఈ గవర్నమెంట్ మాత్రం మంచిగా రైతులు కరెంటు మంచిగా ఇస్తుంది, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది, 200 యూనిట్లు కూడా వాడుకుంటున్నాము. ఈ ఊరే నేను వ్యవసాయం పని చేస్తాను, నాకు 1 ఎకరం బాగు పొలం ఉంది. సరే మాకు ఇప్పటికైతే అన్ని సౌకర్యం బాగానే ఉంది. కానీ కాకపోతే ఏంటంటే మాకు మసాలాకు బాగా తిప్పలవుతుంది సార్. మాకు మెయిన్ కావాల్సిన మసాలా. మాకు రైతు బంధు వస్తుంది, అన్ని వస్తున్నాయి, బియ్యం సన్న బియ్యం ఎత్తుండు, ఇది లేదు అన్నట్టు కాదు. గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ మంచిగానే పర్వాలేదు, మంచిగా నడుతుంది. సరే ఒకటి ఏంటంటే మాకు ఇప్పుడు మాకు చిన్న పనులు మాకు చదువు రాదు, అలా ఓటీపీ చెప్పాలంటే ఖాతాలు కార్ఖానాలు మాకు తెలుస్తలేవు. మెయిన్ మాకు ప్రాబ్లం సార్, మాకు మసాలాల కూడా ఇబ్బంది. యూరియా తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 1400 1500 ఉన్న 1450 ఉన్న సంచి ఒక్కడే 2100 ఎట్లా పెంచుతాడే? ఎందుకంటే అది అడిగేటోళ్ళు లేకనా, ఎట్లా పెంచుతాడు? ఒక 100 200 ఇట్లా పెంచనుండే, ఒక్కడే 400 500 పెంచితే రైతు అన్నది ఎట్లా బతుకుతాడు? మాకు ఇప్పుడు ఇంట్లో పంట పండితే మాకు ఏం వస్తున్నాయి? ఇప్పటి నుంచి మొదలు పెడితే మందులు తూకాలు పోసిన మొదలు పెడితే మళ్ళీ మాకు వడ్లు చేతికి వచ్చేదాకా కాంట పడదాకా, మాకు లారీలో ట్రాక్టర్ వడ్లు పడదాకా మాకు గ్యారంటీ లేదు. 4 చినుకులు అయినా పడ్డా కానీ
మాకు అక్కడ వడ్లు కొట్టేస్తారు. మా ఇబ్బంది మాకు ఉంటుంది, కానీ ఒక్కటే పరి సార్ ఇంతగానము మసాలా పెంచొద్దు. తర్వాత ఇంతకు ముందుకు మేము పైసలు ఇచ్చి మసాలా సంచి ఉరియా తీసుకుపోదాము. ఇప్పుడు లైన్ కట్టాలంటే ఒక్కొక్క రోజు 3 గంటలకు మబ్బల 3 గంటలకు 2 గంటలకు వదులు లైన్లకు పెడుతున్నాం, వలలు పెడుతున్నాం, చెప్పులు పెడుతున్నాం, అవి పెడుతున్నాం. సార్ నా పేరు రవికుమార్, మాది గంభీరపేట, మాది పక్క విలేజ్ ముస్తఫా నగర్. మాకు 3 ఎకరాల పొలం ఉంది. కాకపోతే వాటర్ ఫెసిలిటీ ఎల్నిన్న ప్రభావం వాటర్ ఫెసిలిటీ కొంచెం తక్కువగా ఉంది. ఆరుతడి పంటలకు కూడా మాకు మొగ్గు చూపుతాము. కాకపోతే మార్కెటింగ్ అనేది ఇక్కడ మాకు ఫెసిలిటీ లేదు. కాబట్టి దయచేసి ఈ మార్కెటింగ్ విషయంలో ఒకవేళ ప్రభుత్వం కనుక చొరవ చూపగలిగితే మిగతా ఇప్పటి వరకు ఒక 30% మంది మాత్రమే నాట్లు వేశారు. మిగతా 60% మంది ఈ వర్షాధారం మీద చెరువుల మీద ఆధారపడి ఉన్నారు. సో వీళ్ళందరూ మొగ్గు చూపుతారు ఈ అరతడి పంటలకు. కాబట్టి దయచేసి ప్రతి మండలంలో ఈ రైతు ఐకేపీ సెంటర్లో ఎట్లయితే కొంటున్నారో రైస్ని, అట్లనే వీటన్నింటిని కూడా ఈ అరతడి పంటలను కూడా కొనడానికి మొగ్గు చూపాలని మా యొక్క విన్నపం. రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి లాభాలు పొందుతున్నారు? మాకు మొన్న ₹1,00,000 కూడా రైతు బంధు రుణమాఫీ జరిగింది. ప్రతి పసరికొక్కసారి రైతు బంధు కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లోటుపాటు జరగలేదు. మూడవది సన్న బియ్యం కూడా తప్పకుండా నెల నెలకు ఇస్తున్నారు. ఇంకా ఏమిటంటే గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని కూడా 3 నెలలకు ఒకసారి ఇచ్చుడు కూడా ఇది నిజంగా చాలా పేద రైతులకు లాభం జరుగుతున్నది. సామాన్య కుటుంబాలకు ఇది నిజంగా మేము గవర్నమెంట్కు రుణపడి ఉంటామని నేను నా తరపున కాంగ్రెస్ గవర్నమెంట్కు నేను వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాలకు నమస్కరిస్తున్నాను. ఈ పాలసీని ఎప్పటికీ సాగిస్తే కూడా నిరుపేద కుటుంబం కూడా బాగుపడుతుంది అనేది మా కోరిక. రుణమాఫీ వల్ల మా మీద ఉన్న అప్పుల భారం తగ్గింది అని అంటున్నారు రైతులు. అంతేకాకుండా రైతు భరోసా డబ్బులు సాగుకు ఉపయోగపడుతున్నాయని, ప్రభుత్వం రైతుల కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం వల్ల మాకు అదనపు ఆదాయం వచ్చింది అని కూడా చెప్తున్నారు. రైతు బీమా కూడా కుటుంబాలకు ఎంతో భరోసా కల్పిస్తుందని చెప్తున్నారు రైతులు. ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగించాలని సీఎం సర్కార్ని కోరుతున్నామని చెప్తున్నారు. చూసారు కదా, ఇదే ఇవాళ స్పెషల్